వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వానికంటే ముందుగానే అనౌన్స్ చేశాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా ఎక్కడా తప్పకుండా అమలు చేశాడు. రైతు భరోసా వల్ల వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది. అలాగే విత్తనాలు నకిలీని అరికట్టడం కోసం ఆర్బీకే కేంద్రాలు తెచ్చాడు. అక్కడ రైతు తనకు ఒక నమ్మకం ఏర్పడింది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంది. ఆ రైతు భరోసా కేంద్రంలో తన అవసరాలు తీర్చుకోవడం కోసం తాను విత్తనాలు, ఎరువుల్లో కల్తీ నివారణ అంటే బాధ్యత వహించింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే మీ ప్రైవేటు వాళ్ళు నకిలీ మందులు అమ్మినా, నకిలీ ఎరువులు అమ్మినా పట్టించుకోని మీరు, నకిలీ విత్తనాలు అమ్మినా పట్టించుకోని మీరు, రైతుల ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు దాన్ని నివారించే ప్రక్రియ మీ ప్రభుత్వంలో సాగలేనప్పుడు దానిని ఎలా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. 5 సంవత్సరాల కాలం విత్తనాల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు, ఎరువుల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు. ఆర్బీకే కేంద్రాల్లో పండినటువంటి పంట, వేసినటువంటి పంట, ఈ క్రాప్ బుకింగ్ వేసినటువంటి పంటని వివరాలు సేకరించి ఆ గ్రామంలో ఏ పంట వేశారు, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి ఎంత వచ్చింది, ఎంత విక్రయించారు, ఆ విక్రయించే క్రమంలో వారికి ఏమైనా నష్టం వస్తే ప్రభుత్వమే ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి సహాయం చేశాడు. అన్ని రకాలు ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం. అలాగే రైతు అనుకోని విపత్తులో నష్టపోతే ఆ రైతు పక్షాన ఉచిత పంటల బీమా తనే సకాలంలో చెల్లించినటువంటి నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించి అడుగుతున్నటువంటిది. ఇవాళ మోంతా తుఫాన్ వస్తే మీరు ఉచిత పంటల బీమా కట్టలా? 70 లక్షల మంది రైతులు, సుమారు 7,802 కోట్ల రూపాయలు నష్ట నివారణలో ప్రభుత్వం ఆనాడు ఆదుకున్నటువంటి తీరును ఒకసారి గమనించండి. వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్న వాళ్ళు మీరు దగా చేశారు. ఇవాళ నష్టం వచ్చిన దాంట్లో ఆ నష్టానికి మీరు కారకులయ్యారు. నివారణ చేయటంలో విపత్తు వచ్చినా కూడా నాకు నష్టం రాదు, పంట నష్టపోతే నాకు ఆర్థికంగా నష్టం రాదని నమ్మకంతో వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్నారు యువకులు, రైతులు. మరి ఆ రైతులు ఇవాళ నష్టపోతున్నారు. మీరు కేవలం పబ్లిసిటీ స్టంట్, ఒకరోజు హెలికాప్టర్లో తిరిగారు, దాన్ని తప్పటం, ఓ చేంజ్ చూశారు, తప్పటం. కానీ ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఒక్కరోజు ఏంటి ఎన్యూమరేషను? 1 డేలో ఫినిష్ చేయమని మీరు ఆదేశాలు ఇప్పిస్తున్నారే. అంటే ఆ రైతుల్ని మీకు నచ్చిన వాళ్ళకి రాయటం, నచ్చని వాళ్ళకి మానేయటంనా? అదే వ్యవసాయంలో ఆ రైతు పట్ల మీకున్నటువంటి ఆలోచన, లేకపోతే మీకున్నటువంటి ద్వేషం చూపించటం కాదా అని అడుగుతున్నాను నేను. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు ద్వేషి, రైతు వ్యతిరేకి అంటానికి నేను ఉదాహరణలు చెప్పాను.